అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. యాదవ సర్పంచ్ సమ్మేళనంలో భాగంగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ప్రస్తుతం మేకల రాములు యాదవ్ అన్న ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? బాగున్నారా? సో ఈ ఒక్క వేదిక పైన ఇంతమంది యాదవులని అది సర్పంచ్ చూడటం మీకు ఎలా అనిపిస్తుంది అన్న? చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చట్టసభల్లో వెళ్ళడానికి మొదటి మెట్టు సర్పంచ్ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత వచ్చేదే మరి ఎమ్మెల్యేలుగా, తర్వాత ఎంపీలుగా ఎలక్ట్ కావడానికి వారికి రాజకీయంగా ఇది తొలిమెట్టు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా మొన్నటి సర్పంచ్ల ఎన్నికలు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రిజర్వేషన్లో భాగంగా బీసీలు 2173 సర్పంచ్ల ఎన్నికైతే టోటల్ మరి అన్రిజర్వ్డ్లో జనరల్ స్థానంలో మరి సర్పంచ్లు బీసీలుగా 2700 చిల్లర, అంటే దాదాపు 4800 మంది, అంటే 42% గవర్నమెంట్ ఇవ్వలేకపోయినా కానీ 42% కంటే ఎక్కువ స్థానాలు ఇవాళ బీసీలు గెలిచిళ్ళు. 4800 చిల్లర బీసీలు తెలంగాణ రాష్ట్రంలో మరి సర్పంచ్గా ఎన్నికైతే అందులో 1000కి పైగా సర్పంచ్ స్థానాలు యాదవులు మరి గెలుపొందడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమాలు చేసేటప్పుడు మరి ఇవాళ రాజకీయంగా యాదవులు ఎదగకపోతే మరి రాబోయే రోజుల్లో మరి అధపదాలానికి పోవడం జరుగుతుంది. కాబట్టి మేము దిశానిర్దేశం చేసినాం. ఎక్కడైనా యాదవులు ఖచ్చితంగా మరి రాజకీయంగా ముందుకు రావాలి. రాజకీయంగా ముందుకు రాకపోతే మాత్రం మరి కొన్ని సంవత్సరాల తర్వాత మరి కులమే అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సర్పంచులు మరి 1000కి పైగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గెలుపొందడం చాలా హ్యాపీ అనిపించింది. మేము చేసిన పోరాటాలు మరి ఇప్పుడిప్పుడే మరి పనికొస్తున్నాయి. ఎక్కడ దాడులు జరిగినా, యాదవి రాజకీయంగా దాడులు జరిగినా, చంపేసిన, అదేవిధంగా సాంఘిక బహిష్కరణలు కూడా చేసిన సందర్భాలు, కిడ్నాప్ చేసిన సందర్భాలు కూడా రాజకీయంగా ఎదుర్కోలేక అగ్రకులస్తులు మరి యాదవుల మీద దాడులు చేసిన మేము జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము అన్ని సంఘాలను కలుపుకొని మేము ఎదుర్కొని మరి వీళ్ళను సర్పంచ్లుగా ఎన్నిక కావడానికి మేమున్నాం. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములా మరి అమలు చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. అదేవిధంగా 2028-29 మరి ఎలక్షన్లో తెలంగాణలో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను, అదేవిధంగా ఆంధ్రలో దాదాపు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను, యాదవులను ఎమ్మెల్యేలను చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా 2029లో ఎలక్షన్లో ఖచ్చితంగా డీలిమిటేషన్ అవుతుంది. కాబట్టి ఎమ్మెల్యేల నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెంచడానికి మేము అన్ని పార్టీలకు అల్టిమేటం ఇస్తున్నాం. జనాభా ప్రాతిపదికన యాదవులకు ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వాలి, లేకపోతే మాత్రం మీ పార్టీ కార్యాలయాలను దిగ్బంధం చేస్తాం జాగ్రత్త అని అన్ని పార్టీల అధినేతలకు మరి అల్టిమేటం ఇస్తున్నాం. మీకు అంటే నిజంగా ఎక్కడ యాదవ్స్కి ఎవరికన్నా ఆపత్తి వచ్చిందంటే మొట్టమొదటి గుర్తొచ్చే పేరు ఎవరంటే మేకల రాములు యాదవ్. సో మరి మీకు ఎందుకు యాదవ్స్ అంటే అంత అభిమానం? ఎందుకంటే నిజంగా బీసీలైనా ఇవాళ నేను బీసీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ని, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా, అదేవిధంగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా 20 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న యాదవులను రాజకీయంగా, బీసీలను రాజకీయంగా ఎదిగించడానికి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. చట్టాలు చేసే కాడ అగ్రకులస్తులు ఉంటారు, చట్టాలు చేసే కాడ మన యాదవులు ఉండాలి, బీసీలు ఉండాలి. అప్పుడే మరి అంబేద్కర్ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, బీపీ మండల్ గారి వాళ్ళు పడ్డ శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఆ వేలో మేము పోరాటం చేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, పొలిటికల్గా ఎక్కడ ఇబ్బంది వచ్చినా
ఇవాళ టికెట్స్ ఇవ్వకపోతే గాంధీ భవన్ను గతంలో చాలాసార్లు ముట్టడి చేసినాం, బీజేపీ స్టేట్ ఆఫీసును ముట్టడి చేసినాం, బీఆర్ఎస్ భవన్ను కూడా ముట్టడి చేసి టికెట్లు ఇవ్వాలి జనాభా ప్రాతిపదికన అనేది కూడా మేము కొట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ భగవానుడే మాతోని ఇట్లా చేయిస్తుండు. నిజంగా నా జాతి రాజకీయంగా వెనుకబట్టి పోయింది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు కూడా రాజకీయంగా యాదవులు ఎదగలేకపోయారనే బాధ నాలో ఉంది. నా జీవితాన్ని ఖచ్చితంగా రాజకీయంగా ఎదగడానికి యాదవ కుల అభివృద్ధి కోసమే నేను పనంగా పెట్టి ఇవాళ నా మీద 68 కేసులు పెట్టి ఆంధ్ర తెలంగాణలో వేధించినా కానీ ఎక్కడ మొక్కువోని ధైర్యంతో ఇవాళ కేసులకు మరి కోర్టు చుట్టూ తిరుక్కుంటా కూడా ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ చంపినా, ఎక్కడ కబ్జా చేసినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా యాదవుల మీద పోరాటం చేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా, దీక్షలు చేస్తున్నా, వారిని కాపాడుతున్నాం మా టీం మొత్తం కలిసి. ఎక్కడ కూడా వెనుక్కుపోయే పరిస్థితి లేకుండా ఇవాళ మొక్కువోని ధైర్యంతో మరి యాదవులను రాజకీయంగా మరి ముందు వరుసలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క సేవకి మన రీసెంట్ గా ఒక అవార్డు కూడా రావడం జరిగింది. అది మీ నోటితో చెప్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. గత 2 సంవత్సరాల క్రితం మరి నా సేవను గుర్తించి మరి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 4 రాష్ట్రాలు కలిసి యాదవ యుద్ధ నౌక అనే అవార్డు బెంగళూరులో ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్లీ మరి ప్రైమ్ నైన్ టీవీ మరియు విశ్వగురు వాళ్ళు సంయుక్తంగా మరి తిరుపతిలో నాకు జాతీయ అవార్డు, కామధేను అవార్డు కూడా రీసెంట్లీ మరి ఒక వారం రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది. నిజంగా బ్రహ్మానందం గారు, మన రామచంద్ర యాదవ్ గారి తరఫున వాళ్ళ ద్వారా నేను తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. 2 అవార్డులు రావడం కూడా నా యొక్క పనితనాన్ని మెరుగుపరుచుకుంటూ ఇంకా యాదవులు అభివృద్ధి పదంలోకి నిలబెట్టాలి. ఇవాళ యాదవ కార్పొరేషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రాలో యాదవ కార్పొరేషన్ తెచ్చిన 5,000 కోట్లు బడ్జెట్ పెట్టాలని అక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ తెచ్చినాం. ఇవాళ యాదవ పిల్లలు MBA, MCA, MTech, బీటెక్ చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ యాదవ కార్పొరేషన్ అనేది మరి ఒక సంజీవిని లాంటిది యాదవ పిల్లలకు. ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు మరి ఆర్థికంగా స్థిరపడి రాజకీయంగా రావాలంటే మరి యాదవ కార్పొరేషన్ దోహదపడుతుంది. ఇవాళ 5,000 కోట్ల బడ్జెట్ యాదవ కార్పొరేషన్కు తెలంగాణలో మరి బడ్జెట్ పెట్టేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, బిజినెస్లు పెట్టుకోవచ్చు. పై చదువుల కోసం అమెరికా, జర్మనీ లాంటి దేశాలకు వెళ్ళి చదువుకొని ఆర్థికంగా స్థిరపడి రాజకీయంగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి యాదవ కార్పొరేషన్ను కూడా తెలంగాణలో తేవడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. మరి ఈ రోజు మనకి ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. మీ యొక్క అభిప్రాయం మరి మన సర్పంచ్ నూతనంగా ఎన్నికైన యాదవ సర్పంచులకి మరి మీరు ఏం చెప్పారు, ఏం చెప్పదలుచుకున్నారు? మీరు యాదవ జాతి మరి యాదవ జాతి నివ్వరపడేలా, యాదవ జాతి గర్వపడేలా మీరు పనిచేయండి అనేది నేను యాదవ సర్పంచులకు నేను దిశానిర్దేశం చేస్తున్నా. మీరు పేదవాళ్ళకు, బడుగు బలహీన వర్గాలకు మీరు సేవ చేయండి, మీరు పేరు తెచ్చుకోండి. ఆ సర్పంచ్ పదంతోనే కాకుండా మీరు ఖచ్చితంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా ఎదిగి చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మీరు రాణించాలని కోరుకుంటూ వారికి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడ ఆపద వచ్చినా, ఏ విధంగా వచ్చినా జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి యాదవ సంఘాలన్నీ మీ అండగా ఉంటాయనేది ఈ సందర్భంగా వారికి మరి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మంజుల చెల్లె. మీ RLR టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరి యాదవులందరి తరఫున, యాదవ్ బంధువులందరి తరఫున, సర్పంచుల అందరి తరఫున, జాతీయ యాదవ కుల పోరాట సమితి తరఫున, అన్ని మా టీమ్స్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇదే విధంగా మీరు RLR టీవీ మరి
బడుగు బలహీన వర్గాలకు మరి చేయూతనిచ్చే విధంగా వాళ్ళ అభివృద్ధి అయ్యే విధంగా వారి యొక్క సాధక బాధలను మీరు ఎన్లైట్ చేసి వారిని ప్రగతి పదంలో నడిపే విధంగా మీ యొక్క ఆర్ఎల్ఆర్ టీవీ ముందుకు పోవాలని కోరుకుంటూ మీ ఆర్ఎల్ఆర్ టీవీకి హార్దిక ధన్యవాదాలు తెలుపుతున్నా.